హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు కరివేపాకు పొడి చేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ధనియాలు అన్నీ కలిపి వేయించేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసాను అనమాట, వేయించేసుకున్నాను. చూడండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేయించి పెట్టేసుకున్నాను. ఇదిగో కరివేపాకు చూడండి, పొద్దునే నేను కడిగి ఆరబెట్టేసాను అనమాట. బాగా ఆరిపోయింది. ఇప్పుడు వచ్చి వేయించుతున్నాను. వేయించి పెట్టాను. ఇది ఇట్లా అంటే నలిగిపోతుంది. ఇది ఇక్కడ ఎగతా ఉంది. దాంట్లో కరివేపాకు పొడి చేస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టేసి అన్ని జార్లోకి వేసేసాను. ఇది ఒక్క నలుసు చింతపండు వేయాలి, లేకుంటే మీరు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. మేమైతే చింతపండు వేస్తాము. దానికి రుచికి సరిపడా ఉప్పు, ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. హలో, చూడండి ఎంత బాగా వచ్చిందో కరివేపాకు పొడి. కొంచెం పప్పులు మరీ మెత్తగా వేయకూడదు, పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశకి, అన్నంలో, వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఉంటుంది, సూపరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.